నల్గొండ జిల్లా మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీలోని ప్రతిష్టాత్మకమైన శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 25వ వార్షిక రజతోత్సవ ధనుర్మాస తిరుప్పావై వ్రత మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. విశేష పర్వదినాల్లో విశిష్టమైన పూజలతో పాటు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో ధనుర్మాస తిరుప్పావై వ్రత పూజలు, సేవాకాలం, మహానివేదనం, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద గోష్ఠి తదితర నిత్య కార్యక్రమాలు నిరాటంకంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా విశేషమైన అభిషేకాలతో ఆండాల్ అమ్మవారి మంగళ శాసన పాశురం, రంగనాయక స్వామి అలంకరణ కార్యక్రమం దీప్యమానంగా కొనసాగింది. ఆ టేబుల్ మీద పెట్టండి. ఇంద్రసోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షాబంధన ముహూర్తత్సుముహూర్తవత్తు సుముహూర్తకాలే సర్వే గ్రహ అనుకూలత ఫలసిద్ధిరస్తు. ఈ రోజు నుంచి 12వ తారీఖు దాకా నిరాటోత్సవం. అందరూ కూడా అక్షంతలు చేత పట్టుకొని సంకల్పాన్ని చేసుకోండి. బ్రహ్మాండ నాయకస్య జగత్కుటుంబన జగద్రక్షణార్థం అరంభే మంగా పద్మావతమేంద్ర శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాం తస్యాం వెంకటేశ్వర స్వామి దేవతాం ప్రీత్యర్థం వేణుగోపాల. అందరు చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సర్వాభీష్ట ఫలసిద్ధ్యర్థం మమ గృహే అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ గోదాదేవతాం ప్రీత్యర్థం శ్రీ గోదాదేవి పంచవింశతి వార్షిక ధనుర్మాస తిరుప్పావై మహోత్సవాన్వేన అద్య పంచవింశతి దివసే ప్రాతకాల పంచామృత శతకటాభిషేక పూజాంతే ఇది నమస్కారం కుర్యాత్. తస్మాభ్యాత అజావయ యత్పురుషం దదదు మూర్తనానందగోర్ధం పృథివ్యాః వైష్ణవదకం గణపాణే సత్యదాయ గోపాలస్వామి జై. నామ సంకీర్తన గాని భజన గాని శ్రీనివాస గోవింద వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద తదస్తే వయస్యాః అభ్యాగం లోభో అజాజదాః చంద్రమామనధూజాదః వేదాహంతం ఆదత్యవర్ణం తదదత్తువారే సర్వాణి రూకరమణః సమవర్తదాని తత్సద్భష్టా విదదద్రూపమే యస్వైనం బ్రాహ్మణో విద్యాదు తస్య దేవా అసన్వసే రీత్యదౌ లక్ష్మీ అహోరాత్రే పార్షే నక్షత్రాణి రూపం అస్మినౌ వ్యాప్తం ఇష్టం మణీషానః స్వస్తిరత్తునా స్వస్తిర్మానుజాయ శ్రీనివాసాయ మంగళం మంగళాచాతుర్వై మదాచార్య ప్రోగమై సర్వైర్గౌరవై బ్రహ్మాసే त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि व्रतं वदिष्यामि
सत्यं वदिष्यामि तन्मामवदो तद्भक्तारमवदो अवतो मां निर्मयमस्यतां राजात्यवाय लक्ष्मी उपैतु मां देवदक्षेत्तिच्चमनिनाथः अर्घ्यवाध्यात् प्रबोधं गावो दास्योत्स्यां विन्देयं पुरुषानहं यस्य च प्रेतो भूत्वा भव्याधाख्यमन्वहं श्रियः पञ्चदशचञ्जां चन्द्रावां लक्ष्मी ईशानां वैष्णवसमृताय यातुर्नियं अवितुं देवो श्रीकृष्ण भगवान् की చెప్పండమ్మా నామ సంకీర్తన చక్రధారో శాస్త్రధీర్షా పురుషా శాస్త్రాక్షరవాన్ సమోక్తిం విశ్వదో దత్వా అత్యధిష్ఠదశాంకులం పురుష దేవేకం సర్వం యద్భూతం విచ్చవం శ్రీ గోదా దేవత దివ్య పాదారవిందార్పణస్తు కర్పూర మంగళ నీరాజనం ఓం మనోైకం సాయంత్రవై శ్రీదేవాత్మం దేవత్యాత్మనాత్మం యదేంద్రప్రణం దేవమయా మాతృముని లక్ష్మీనామాత్మాం నాదయా సౌజ్వాం అస్మరాజాగరేంద్రాం దేవ బ్రహ్మరాం యోనచోచదరాం ప్రజయ పరకం వ్యామోద సహస్రాన్ ప్రణాయవేని అస్మద్గురోర్గోదో సదయగంధో రామానంద సరళో సంబరవే మాతాదానస్త్రభోదే సర్వమిదేవ నైవేద తన్మయాః అధ్యక్షన కులదే గుణావేలం శ్రీమద్కందరికం ప్రణామోత్తర ఓదండ సమాదా ఇవత్తరానాం వేద వరగాన యదీంద్ర విశ్రాం శ్రీమద్ పరాంకుజముని ప్రణతోస్మరిత్యం సాయంత్రవలే త్వమేవ మద్భాప్రమాదదేవం రంగేచం కాకరాణ్యం காவலிங்கோப்ரதுத்வாராம் அத்தாங்கிருந்தாம் கரைவரம் காலம்படுதாய் அதிலிருந்தாம் ஆனந்தர்கள் வந்து வந்தேண்டி எதிர் ஜனரைந்த நிலவரம் வந்தா இரங்கள் கேட்டும் விளைவுடையும் அதில் பொன்னோடு எங்கும் அரங்கத்தமா வெளியிருந்தாய் அதிரவன் உடனே திறந்தார் கரைவரம் முழுதாய் அதிலிருந்தாம் ஆனவரத்தர்கள் வந்து வந்தேண்டி எதிர் ஜனரைந்த நிலவரம் வந்தா இரங்கள் கேட்டும் விளைவுடையும் அதில் நதி அரங்கத்தமா வெளியிருந்தாய் ஒருங்கொடுக்கலை பிரபலனவே குருங்கள் நதியை மாற்றலோ இடந்தவர் பல்கண்ணம் எம்பரைந்து தவறின் செல்முதலை எதிர்களை நம்மளை செல்வாய் வெள்ளை ரத்தம் எடுத்து தரங்கி அறிங்கலாம் நன்மை நடத்தலாம் அரங்கத்தமா வெளியிருந்தாய் இடர்கள் வருந்தரை கொடுத்ததை செல்லலாம் கணிதாரை தந்திறங்கி వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ సంవత్సరం రైతుల సందర్భంగా 25 సంవత్సరాలు నిండిన సందర్భంగా అంగరంగ వైభవంగా ఈ ధనుర్మాస కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గత 25 రోజుల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలని విజయవంతంగా చేస్తున్నారు. మనకు రేపు ఉత్తర ద్వార దర్శనం ఉంది, ఎల్లుండి కూడారాయత్వం ఉంది, తర్వాత ఆండాల తల్లి అభిషేకాలు మరియు తులసిమాల పెళ్లి కానీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ తులసిమాల కార్యక్రమం 12వ తారీఖు నాడు ఉంది, 13 నాడు కళ్యాణం ఉంది, 14 నాడు రథోత్సవ కార్యక్రమం ఉంది, ఊరేగింపు కార్యక్రమం ఉంది. ఇవన్నీ కార్యక్రమాలు విజయవంతంగా భక్తుల సహాయ సహకారాలతోటి ఆలయ కమిటీ వారు
అందరూ సేవా భావంతో చేయడం వల్ల ఈ విజయాన్ని మేము చేకూర్చడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆర్థికంగా మాకు సహాయ సహకారాలు అందించిన భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సన్మాన కార్యక్రమం 25 సంవత్సరాల సందర్భంగా శాస్త్రీయ సభ్యులందరికీ గత 25 సంవత్సరాల నుంచి ఈ దేవాలయానికి రకరకాల అభివృద్ధికి తోడ్పడ్డ భక్తులందరికీ శాశ్వతంగా సభ్యత్వం తీసుకున్న భక్తులందరికీ సన్మానం చేయాలని మా కమిటీ నిర్ణయించింది. ఆ ప్రకారంగానే మేము సన్మాన కార్యక్రమం పెట్టినాం. 10వ తారీఖు నుంచి 13 దాకా వాళ్ళందరికీ సన్మాన కార్యక్రమం పెట్టినాం. ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా ఉదయం 6 గంటల నుంచి 10:30 వరకు, విశేషమైన రోజుల్లో ఇంకా గంట ఎక్కువైనా ఉంటాం. తప్పక మా ఆహ్వాన్ని మన్నించి ఈ శాస్త్రీయ సభ్యులందరూ సన్మానంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కమిటీ తరఫున మేము మీకు చెప్తున్నాం. తప్పకుండా రావాలని దయచేసి జై శ్రీమన్నారాయణ.